Hello guys, once again welcome back to a new video in our channel that is IN Nearby. ఇంతకుముందు అయితే మనం వచ్చేసి కాలేజ్ అండ్ ర్యాంక్ అనాలిసిస్ వీడియో అయితే చేసాము ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్ లైక్ సివిల్, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ అండ్ అదర్ బ్రాంచెస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ అయితే తీయబోతున్నాం ఫర్ కాలేజ్ అండ్ ర్యాంక్ అనాలిసిస్ ఆన్ డిపెండ్స్ అపాన్ ది 2023 ర్యాంక్స్ అండ్ ది కాలేజ్ అలాటెడ్. అది వచ్చేసి మనకి 2024కి పనికి వస్తుంది టు గెట్ అండ్ రఫ్ ఎస్టిమేట్, అంటే మీకు ఎంత ర్యాంక్ వస్తే మనం ఏ కాలేజ్ రావచ్చు. దీని రిగార్డింగ్ మనకైతే చాలా కమెంట్స్ వచ్చినాయి, అన్న ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ మీద అయితే మీరు ఒక వీడియో చేయండి, అనలైజ్ వీడియో. సో ఆ కమెంట్ అండ్ ఆ మెసేజెస్ అయితే బేస్ చేసుకొని ఈ వీడియో అయితే తీసినాను అండ్ చాలా రెస్పాన్స్ అయితే వచ్చినాయి మనకి లాస్ట్ ఈ అనలైసిస్ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఫర్దర్ వీడియోలో మనం అయితే చూద్దాము. యాక్చువల్లీ మన దగ్గర JNTU హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది లిస్ట్, అది కూడా ఒకటే ఉంది. సో చాలా మంది దగ్గర అయితే అడగడం జరిగింది, సో ఎవరి దగ్గర అయితే ఆ లిస్ట్ లేదు అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయితే అయింది. బట్ మీ కమెంట్ని బేస్ చేసుకొని అయితే నేను ఒక PDF అయితే దొరికింది. సో ఆ PDF అని బేస్ చేసుకుని అయితే మనం ఫర్దర్ వీడియోలో అయితే డిస్కషన్ పెట్టుకుందాం. ఇంకా వేరే డిపార్ట్మెంట్ నుంచి అయితే మీరు వీడియో చూస్తున్నట్టయితే నేను ఇక్కడ ఐ బటన్లో అయితే దాన్ని లైక్ రిలేటెడ్ లింక్ అయితే చేస్తాను ఫర్ ది ర్యాంక్ అండ్ కాలేజ్ అనాలిసిస్ అవి. సో వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి టు గెట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby and give a thumbs up to this video if you found the content is useful. And hit that bell icon to get the further notification updates related TSPSA 2024 without any delay. And మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్, లేకపోతే మన టెలిగ్రామ్లో ఛానల్లో అయితే జాయిన్ అయ్యి అక్కడైతే మీరు మెసేజ్ పెట్టచ్చు. సో దట్ మనకి అక్కడ చాలామంది అయితే ఎంటెక్ చేసే వాళ్ళు అయితే ఆల్రెడీ ఉన్నారు. సో దే విల్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అబౌట్ యువర్ క్వైరీస్ అండ్ బెస్ట్ సొల్యూషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ మనం ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఈ JNTU కాలేజ్లో వచ్చేసి ఈ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ స్పెషలైజేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారో సో అదే అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ర్యాంక్ అనాలిసిస్ ఉంది లైక్ ప్రొవిజనల్ అలాట్మెంట్, సో దాని గురించి అయితే నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకు దగ్గర ఒకటే PDF ఉంది రిగార్డింగ్ ది ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ అండ్ అది వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ. సో మొత్తం అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. చలో వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ నేను డిస్ప్లే అవుతుంది కదా, ఇదే మనకి JNTU ఆఫర్ చేసే డిపార్ట్మెంట్స్ అండ్ స్పెషలైజేషన్స్ అన్నమాట. సో అందులో మనకి ఇక్కడ సెకండ్ సీరియల్ నెంబర్లో చూడొచ్చు MTech ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్స్. సో అండర్ దీని కింద అయితే మనకి లైక్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, పవర్ ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్, నెక్స్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్ అండ్ లాస్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అనమాట. సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ అయితే మనకు JNTU హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డిగ్రీ చూస్తే BE లేదా BTech AMIE ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్. సో దీని రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏది ఉన్నా ఈ స్పెషలైజేషన్ అండ్ డిపార్ట్మెంట్కి అయితే మీరు లైక్ అప్లికేబుల్ అండ్ మీరు ఈ PECET వెబ్ కౌన్సిలింగ్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు గేట్ నుంచి అయితే లైక్ ఎంట్రీ తీసుకుంటే ఇఫ్ యు ఆర్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు like participate in the web counseling like using the gates code, then మీ పేపర్ కోడ్ వచ్చేసి ఇక్కడ లైక్ EE అనే కోడ్ అయితే ఉండాలి. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లైక్ ఆప్ట్ ఫర్ దిస్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ఒకవేళ మీరు PGCET 2024 ఎగ్జామ్ నుంచి అయితే లైక్ ఈ వెబ్ కౌన్సిలింగ్లో చేద్దాం అనుకుంటే మీ పేపర్ కోడ్ వచ్చేసి EE. సో రెండు పేపర్ కోడ్లు అయితే సేమ్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఈ పేపర్ కోడ్ అయితే రాసి ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయిపోతారు ఫర్ ది లైక్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ అండ్ అండర్ ఇవన్నీ స్పెషలైజేషన్స్ అయితే ఉంది. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను మన దగ్గర అయితే ఒకటే స్పెషలైజేషన్ది అయితే ఉంది ఫర్ ర్యాంక్ అండ్ కాలేజ్ అనాలిసిస్, అది కూడా JNTU హైదరాబాద్ ఉంది. సో దాని రిగార్డింగ్ అయితే ఇప్పుడు చెప్తాను. సో మీకు ఒక రఫ్ ఎస్టిమేట్ అయితే వస్తుంది రిగార్డింగ్
కాలేజ్ అంటే యాక్చువల్లీ అందరూ అప్లై చేసేది గవర్నమెంట్ యూనివర్సిటీస్కి కాబట్టి మోస్ట్లీ అందరూ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ హైదరాబాద్ని అయితే ప్రిఫర్ చేస్తారు ఫర్ ఎంటెక్. ఒకవేళ మీరు ఈ కాలేజ్లో లైక్ సీట్ లైక్ వస్తే మిగతా కాలేజ్లో మీకు వచ్చినట్టే, అంటే లైక్ ఇవే టాప్ ప్రయారిటీ కాలేజ్ అనమాట ఇన్ అవర్ తెలంగాణ. సో నెక్స్ట్ వచ్చేసి మనం మన దగ్గర ఉన్న పీడిఎఫ్ అయితే చూద్దాం. So guys, again you can see the displayed sheet of power electronics specialization behind me. So ఇదేనమ్మా లైక్ విచ్ ఐ గాట్ ద పీడిఎఫ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో ఎవరైతే నాకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేసేది, సో వాళ్ళకైతే ఒక బిగ్ థ్యాంక్స్. సో దట్ మీ రీసెర్చ్ వల్ల అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అదర్వైజ్ నాకు ఛాన్స్ లేకుండేది, బికాస్ ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను ఎలా వీడియో చేస్తానని. సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ మీ విత్ దిస్ రిసోర్స్. సో గైస్ ఈ లిస్ట్లో అయితే చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి పవర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 19 నెంబర్స్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు ఇన్ జేఎన్టీహెచ్ హైదరాబాద్. అండ్ ఇది వచ్చేసి మనకి phase 1 లిస్ట్ అనమాట. సో ఇక్కడ లైక్ డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. సీరియల్ నంబర్, గేట్ ఓర్ జీప్యాక్ట్ హాల్ టికెట్ నంబర్, స్కోర్, నేమ్, కేటగిరీ, జెండర్, రీజన్, అలాటెడ్ కేటగిరీ, ఫేస్. సో మనకి ఇక్కడ గేట్ క్యాండిడేట్ అంటే గేట్ నుంచి ఎంట్రీ తీసుకున్న క్యాండిడేట్ అయితే ఒకరే ఉన్నారు, దట్ ఈస్ సీరియల్ నెంబర్ 1. సో వాళ్ళతో మనకి ఇప్పుడు సంబంధం లేదు, బికాస్ వీఆర్ స్పెషల్లీ స్పీకింగ్ అబౌట్ ది టీఎస్పీఈ సెట్ క్యాండిడేట్స్ కాబట్టి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు, సెకండ్ సీరియల్ నెంబర్ నుంచి 19th సీరియల్ నెంబర్ వరకు అయితే లైక్ టీఎస్పీఈ సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, అండ్ వాళ్ళకైతే ప్రొవిజనల్లీ ఈ సీట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇక్కడ మనకి సెకండ్ సీరియల్ నెంబర్ చూడొచ్చు, హూ గాట్ అండ్ ర్యాంక్ 14th ఆల్ ఇన్ ద స్టేట్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వాళ్ళకి 99.0814% అయితే ఉంది. యాక్చువల్లీ మనకి ఈ ర్యాంక్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైజ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు, అంటే లైక్ ఆల్ ఓవర్గా అయితే ర్యాంక్ ఇవ్వరు, లైక్ డిపార్ట్మెంట్కి అయితే ఇక్కడ ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు సివిల్ వాళ్ళలో అయితే మనం చూస్ చేసుకుంటే సివిల్ వాళ్ళకి లైక్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ఉంటుంది. ఇందులో ఈసీ వాళ్ళు అట్లా ఏం కంబైన్డ్ ర్యాంకింగ్ ఏమి ఉండదు. అతనే ఈ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్లో ఈయన 14th ర్యాంక్ వచ్చింది అనమాట. సో వీనికన్నా ముందు ఒక 13 persons అయితే ఉన్నారు ఇన్ ద స్టేట్ వైడ్. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ 14th ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి 21, 29, 31, 44, 49, 50, 70. సో మోస్ట్లీ అన్ని ర్యాంక్ వచ్చేసి మనకి అండర్ 100 ఉన్నాయి. సో 2 digit ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోండి, నేను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లైక్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్ అనుకుంటా అండర్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఉన్నారు ర్యాంక్ లైక్ 137, 142, 149, 150, 163, 260, 721. సో మోస్ట్లీ మనకి ఇక్కడ అండర్ 500 ఉన్నారు, అండ్ ఒక్కలే వచ్చేసి లైక్ అబోవ్ 500 అయితే ఉన్నారు. సో మీరు ఒకవేళ లైక్ అండర్ 500 ఉంటే మీకైతే ఈ స్పెషలైజేషన్లో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఇన్ ద యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లైక్ జేఎన్టీహెచ్ హైదరాబాద్. అండ్ ఇక్కడ మీరు క్యాస్ట్ కూడా చూడొచ్చు, లైక్ మోస్ట్లీ బీసీబీ, బీసీఏ, అందరు బీసీ ఉన్నారు, బీసీడి. అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా లైక్ 50% ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది, బికాస్ మోస్ట్లీ వాళ్ళకే సీట్ అయితే ప్రిఫర్ అవుతాయి. అండ్ మీరు ఏమైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లా ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, అండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ది సీట్ ఇన్ జేఎన్టీహెచ్ విల్ బి మోర్. సో ఇదేనమ్మా ఈ వీడియోలో చెప్పదలుచుకున్న కంటెంట్. యాక్చువల్లీ ఇది ఆన్ డిమాండ్ వీడియో అనమాట. నాకైతే చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి రిగార్డింగ్ ది ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్, బట్ నేను సర్చ్ చేస్తే నాకైతే లైక్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ దొరకలేదు. యాక్చువల్లీ నేను చేయొద్దు అనుకున్న ఒక పీడిఎఫ్తో లైక్ ఏం చెప్తాం అనుకొని, అంటే బట్ సరే ఇంత కామెంట్స్ వచ్చినాయి కదా, ఎందుకన్నా మంచిది చేసి పెడదామని ఈ వీడియో అయితే నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో దీనివల్ల మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇన్ ద ఫ్యూచర్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్. సో అందుకే అనమాట ఆ ఒక రీసోర్స్ వచ్చినా దాన్ని వేస్ట్ చేయకుండా అయితే నేను ఈ వీడియో అయితే లైక్ తీసిన అండ్ అప్లోడ్ చేసిన ఇన్ ద యూట్యూబ్. సో ప్లీజ్ షో యువర్ లవ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్. మీకోసమే ఇంత కష్టం చేయడం జరిగింది అనమాట. అండ్ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అందరికీ ధన్యవాదములు.
మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ తొందరగా మన టెలిగ్రామ్ ఛానల్ దట్ ఈస్ ఐఎన్ నియర్ బైలో అయితే జాయిన్ అయిపోండి. మీకు ఏ క్వైరీస్ ఉన్నా యూ కెన్ ఆస్క్ ఇన్ దట్ గ్రూప్. సో మోస్ట్లీ అందరూ అయితే మీ క్వైరీస్కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఐ విల్ బీ గివ్ ద లింక్ ఆఫ్ ది టెలిగ్రామ్ ఛానల్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చేస్తాను, TSPSA 2024ది, ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ దేర్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ TSPSA రిగార్డింగ్ చాలా ఇన్ఫర్మేషన్స్ అండ్ PDFs అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో తొందరగా అయితే జాయిన్ అయిపోండి. అండ్ మీది ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా, సో ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫై అయ్యి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే లైక్ వెయిట్ చేస్తున్నారు ఫర్ TSPSA 2024. సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా మినిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో దట్ ప్రాబ్లం లేకుండా అయితే ఫర్దర్ రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంట్ వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీ అయితే చేస్తారు. సో దాని గడికి కూడా నేను ఒక వీడియో చేసినాను, ఇక్కడ ఐ బటన్లోనైతే లింక్ ఇచ్చేస్తాను. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ అండ్ సీ ది ఫర్దర్ ప్రాసెస్, సో దట్ మీకు ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంటుంది లైక్ ఏమేమి ప్రాసెస్ ఉండొచ్చు అండ్ ఆ యాక్టివిటీస్ వచ్చేసి మనం ఎట్లా కంప్లీట్ చేయాలి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను, సో ఆ టైంలో మనం ఏం చేయాలనేది ఆ వీడియోస్లో. సో మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి అండ్ ఇట్లానే మీ సపోర్ట్ అండ్ లవ్ అయితే చూపించండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దట్ ఈస్ IN Nearby and give a thumbs up to this video and hit that bell icon for further notification updates. So without any further delay, so okay, bye aspirants. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం విత్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆర్ ఎ న్యూ ఇన్ఫర్మేషన్. సో అప్పటి వరకు అందరికీ బాయ్.